ప్రజలు ఎంతమందిని మనం చూస్తాం కీర్తనలో, వాళ్ళు కూడి యెహోవాను గొప్ప చేశారంట, ఆయన నామాన్ని గొప్ప చేశారట, స్తుతి ఆరాధన చేస్తూ వచ్చారు. మరి నువ్వు దీన్ని బట్టి ఉల్లసిస్తున్నా? వాళ్ళ ఉల్లాసం ఎంతవరకు వచ్చిందో చెప్పనా? చేతులతో దూడ చేశారు, ఆయన బలిపీఠం కట్టాడు, పండగ రోజు నిర్ణయించాడు, పండగ రానే వచ్చింది, అందరూ పండగ బలర్పించారు, దాని చుట్టూ గంతులు వేయటం మొదలుపెట్టి యెహోవావు నీవే, నడిపించిన వాడవు నీవే అని ఆ దూడ చుట్టూ గంతులు వేయడం మొదలుపెట్టారు. దేవుడు ఆకాశాన్ని చూసి అంటాడు, మోషే, వారు ఉల్లసించేది చూస్తే నాకు భయంకరమైన బాధ కలుగుతుంది, వెళ్ళు, నీ పాలెంలోకి వెళ్ళు, నీ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని కోపం నువ్వు కానుకివ్వలేదని కాదు, కానీ నీవు దేవునిగా మహిమపరచాలి, దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, ఆయనను గణపరిచే రీతిలో ఆయన గణపరచడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు గణపరుస్తావో దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. సమూయేలు గ్రంథంలో మాట ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను.